జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్కు మన యువ సైన్యం తమ సత్తా అయితే చూపించింది. ఈ న్యూస్ చూడండి ఒకసారి, సూపర్గా ఉంటుంది. ఓకేనా? అగ్నిపథ్ అనే పథకం భారత ప్రభుత్వం 3 సాయుధ దళాలలో ప్రవేశపెట్టిన నియామక వ్యవస్థ అన్నమాట. ఈ విధానంలో నియమితులైనటువంటి సిబ్బందిని అగ్నివీరులు అని అంటారు. 2022 అక్టోబర్ నుంచి ఈ అగ్నిపథ్ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ఈ పథకం ద్వారా త్రివిధ దళాలలోనికి ఆఫీసర్ల కంటే దిగువ స్థాయి సైనికుల నియామకాలు అయితే జరుపుతారు. అంటే యుద్ధ రంగంలో పనిచేసేటువంటి సైనికుల కోసం ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. సైనిక బలగాల్లోకి నియామకాలు జరిపేటటువంటి ఏకైక పద్ధతి ఇదే. సరే, ఇకపోతే ఈ అగ్నివీర్లో జాయిన్ అయిన వాళ్ళ ఉద్యోగ కాలం వచ్చేసి 4 సంవత్సరాలు. ఈ పథకం ద్వారా మన భారత సైన్యం, అదే విధంగా నౌకాదళం, వాయుసేనల్లో సంవత్సరానికి 2 సార్లు నియామకాలు అయితే జరుగుతాయి. ఇందులో 6 నెలల పాటు శిక్షణ, అలాగే 3.5 సంవత్సరాల పాటు విధులైతే నిర్వహించాల్సి ఉంటుంది. సర్వీసు నుంచి పదవీ విరమణ పొందిన తర్వాత సాయుధ దళాల్లో కొనసాగేందుకు దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా వాళ్ళకు ఉంటుంది. పదవీ కాలం ముగిసే సమయానికి దాదాపు 11.71 లక్షల మొత్తం వాళ్ళకైతే లభిస్తుంది అనమాట. ఇలాంటి అగ్నిపథ్ లాంటి పథకాలను ఇప్పటికే ఇజ్రాయిల్, అమెరికా, ఫ్రాన్స్ వంటి దేశాలు అమలు చేస్తా 100% విజయాలను సాధించినాయి. అందుకే ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొని వచ్చింది. కానీ ఈ పథకాన్ని తెచ్చినప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ బీఆర్ఎస్, అదేవిధంగా అనేక విపక్ష పార్టీలన్నీ కూడా వ్యతిరేకిస్తా ఏమే గోల చేసిన సంగతి మీరు కూడా చూసే ఉంటారు. ఇది ఏందో దరిద్రం. దేశానికి ఏదన్నా మంచి జరుగుతుందంటే వీళ్ళు అసలే ఓర్చుకోరు, ఒప్పుకోరే. ఏంది వీళ్ళకి తెగులు, ఏంది వీళ్ళకి జబ్బు, నాకు అర్థమే కాదు ఇంతకో. సరే, ఇకపోతే ఈ అగ్నిపథ్ పథకం ద్వారా సైన్యంలో చేరే అగ్నివీరులు సరిగ్గా యుద్ధం చేయలేరని, వాళ్ళకు పెద్దగా యుద్ధ కళలకు సంబంధించినటువంటి నాలెడ్జ్ ఉండదని, వాళ్లకు ఏ విషయాలపైన సరిగ్గా అవగాహన ఉండదని పేర్కొంటా వీళ్ళంతా కూడా తీవ్ర స్థాయిలో నిరసనలు, ధర్నాలు చేశారు. చివరకు ఈ అగ్నిపథ్ పథకాన్ని రాహుల్ గాంధీ తన తుచ్చమైన రాజకీయాల కోసం వాడుకున్నాడు. దేశానికి ఏదైనా మధ్య జరుగుతా అంటే ఏ రోజున్నా వీళ్ళు సమర్థించుంటారా? చెప్పండి. ఏదో ఒకటి తర్వాతైనా కానీ ఏళ్ళు పెట్టి వాసన చూడాలా, ఏదో ఒకటి గెలాలా, గెలకాల, ఏదో ఒకటి చేయాలా, ఖచ్చితంగా వ్యతిరేకంగానే మాట్లాడాలా. అంటే వీళ్ళు చేసే పనుల వల్ల పాకిస్తాన్కో లేకపోతే చైనాకో మంచి జరగాల. వీళ్ళ పనులన్నీ కూడా అట్టే ఉంటాయి, ఎందుకో అర్థం కాదు. కానీ ఇప్పుడు ఈ అగ్నివీరులే తమ సత్తానైతే చూపించారు. మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ను నడిపించిందంతా కూడా ఈ అగ్నివీరులే కావడం ఇక్కడ విశేషం అన్నమాట. ఈ అగ్నివీరులే ముందుండి పాకిస్తాన్ ఆట గట్టించారు. మొన్నటి ఈ ఆపరేషన్ సింధూర్ లో పాకిస్తాన్ భారత్ మీద పెద్ద సంఖ్యలో ఈ డ్రోన్లను, మిసైల్స్ ను ప్రయోగించిన సంగతి మీకు అందరికీ తెలిసిందే. ఈ విధంగా మొత్తంగా పాకిస్తాన్ 500కు పైగా డ్రోన్లను, మిసైల్స్ ను భారత్ మీదకి ఫైర్ చేసింది. అయితే ఆ సమయంలో మన దేశంలో ఉండేటటువంటి అగ్నివీరులే ఈ పాకిస్తాన్ చేసేటటువంటి దాడులను అడ్డుకొని సమర్థవంతంగా తిప్పికొట్టినారు. ఆర్మీలోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలో పనిచేస్తున్న వీళ్ళు శత్రువులు చేసేటువంటి దాడిని అత్యంత సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. మన దేశం వద్ద 4 గగనతల రక్షణ వ్యవస్థలు ఉన్నాయి. అవి ఆకాశ్ మిసైల్స్ డిఫెన్స్, అదేవిధంగా పృథ్వీ మిసైల్ డిఫెన్స్, బరాక్ మిసైల్ డిఫెన్స్, S-400 మిసైల్ డిఫెన్స్ వ్యవస్థలో మన భారత్ వద్ద అయితే ఉన్నాయి. ఒక్కొక్క గగనతల రక్షణ యూనిట్ లో 150 నుంచి 200 మంది అగ్నివీరులు నియమించారు. వీళ్ళు గన్నర్లు గాను, అదేవిధంగా ఫైర్ కంట్రోల్ ఆపరేటర్లు గాను, రేడియో ఆపరేటర్లు గాను, క్షిపణులు, గన్స్ అమర్చినటువంటి వాహనాలకు డ్రైవర్లు గాను విధులైతే నిర్వహించారు. ఇకపోతే ఈ అగ్నివీరులు యుద్ధ రంగంలో తమదైన పాత్రను అద్భుతంగా పోషించారు. పాకిస్తాన్ ప్రయోగించినటువంటి ఈ టర్కీ డ్రోన్లను, అదేవిధంగా చైనా మిసైల్స్ ను అద్భుతంగా అడ్డుకొని ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్ పైన పైచేయి సాధించి భారతదేశం పేరునైతే నిలబెట్టారు. యుద్ధ రంగంలో ముందుండే తమ పోరాట పటిమనైతే చూపించారు. ఇక ఇప్పుడు విపక్షాలు ఏం మాట్లాడతాయో చూడాలా. ఏమిలే ఇట్లాంటి ఏదైనా వచ్చిందనుకో ఇట్లాంటి సందర్భాల్లో, ఎందుకంటే అప్పుడు మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంచిదే అని చెప్పి ఒప్పుకోవాలి కదా. కాబట్టి దాని గురించి ఏం మాట్లాడరు. ఎంతసేపటికి రాళ్ళు వేసే దప్పితే దేశానికి ఉపయోగపడే పని వీళ్ళు ఏం చేస్తారో ఒకసారి మీరే ఆలోచించండి. అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. మరొక విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.